జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం. 1997లో మొట్టమొదటిసారి మనం పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో స్థాపించబడిన మొదటి కాలేజు మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంతకంటే మునుపు ఈ జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఎలాంటి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశం లేదు కాబట్టి మనము జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను మహబూబ్ నగర్లో స్థాపించడం జరిగింది. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా అప్రతిహాసంగా మన ఇంజనీరింగ్ విద్యా ప్రస్థానం మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతూ సుమారు 17,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేసి అందులో ముఖ్యంగా 3,500 మందికి పైగా అమెరికాలో, యుఏఈ అనగా గల్ఫ్ కంట్రీస్లో సుమారు 4,000 మంది, అదేవిధంగా మన దేశంలో వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మల్టీనేషనల్ కంపెనీస్లో ఎందరో ఉన్నత స్థానంలో ఉన్నారు. వారందరినీ తీర్చిదిద్దే అవకాశం, వారందరికీ మార్గదర్శనం చేసే అవకాశం ఈ సమాజం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 26వ బ్యాచ్ను మనం బీటెక్లో చేర్చుకోబోతున్నాం. ఈ సంవత్సరం ఎంసెట్ ద్వారా మరియు మేనేజ్మెంట్ కోటా ద్వారా మన జయప్రకాష్ నారాయణ్ కళాశాలలోకి రాబోతున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 26th బ్యాచ్లో చేరబోతున్న విద్యార్థులందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ఈ సంవత్సరం మన కళాశాల నుంచి 153 మంది వివిధ ప్రతిష్టాత్మకమైన మల్టీనేషనల్ కంపెనీస్లో జాబులు సాధించడం జరిగింది. అందుట్లో ఒక విద్యార్థికి అత్యధికంగా 14,95,000 పారితోషికంతో సిస్కో కంపెనీలో చేరడం జరిగింది. ఈ విధంగా 6 లక్షలు దాటిన ప్యాకేజీలో ఉన్నవాళ్ళు సుమారు 12 మంది ఉన్నారు. 27 కంపెనీల ద్వారా ఈ సంవత్సరము 153 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. అది అందరం గర్వించదగిన విషయం. ఇక ప్రత్యేకత ఏంటంటే 14,95,000 సంవత్సర జీతంతో ఒక విద్యార్థికి అత్యధిక పారితోషికంతో జాబ్ రావడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నిష్ణాతులైన అధ్యాపకులు రాత్రి పగలు శ్రమించగలిగి విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నటువంటి మా కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 26th బ్యాచ్లో మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాలనుకున్న విద్యార్థులందరికీ కూడా ఒక సూచన, దయచేసి చేరడానికంటే ముందు ఒకసారి కాలేజీకి వచ్చి ఇక్కడున్న వసతులు, అది ల్యాబొరేటరీసా, బిల్డింగా, ఎక్విప్మెంటా, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏ బ్రాంచ్లో మనకు విద్యను అందించబోతున్నారని గ్రహించి, అలాగే పూర్వపు విద్యార్థులై మన కళాశాలలో చదివి వివిధ హోదాలో ఉన్న కొందరు విద్యార్థుల డేటా ఉంది, వారి దగ్గర మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు మమ్మల్ని నమ్మి మీ అబ్బాయి అమ్మాయిల భవిష్యత్తు మా చేతిలో పెట్టినప్పుడు వాళ్ళని మా పిల్లలుగా భావించి వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకు రాత్రి పగలు శ్రమించి మేము మా అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మేము కూడా అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ విద్యా సంవత్సరంలో 2022లో మనము 6 కోర్సుల్లో ఇంజనీరింగ్లో అడ్మిషన్లు చేయబోతున్నాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. వీటితో పాటు ఎంబీఏ మరియు ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. పాలిటెక్నిక్లో కూడా అన్ని 5 రకాల కోర్సులు ఉన్నాయి: కంప్యూటర్సు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఈ విధంగా 10th పాస్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎంసెట్ ద్వారా, మెరిట్ ద్వారా ఎంసెట్ కోటాలో, అదేవిధంగా కొందరు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్లో చేరుతున్నారు. అందరి విద్యార్థులకు మరొకసారి స్వాగతం.